మాట్లాడండి ప్రభు, నన్ను బలపరచండి యేసయ్యా అని హృదయపూర్వకమైన ఆరాధన, దేవుణ్ణి స్తుతించే ఘనపరిచే గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినందుకు కన్నులు మూసుకుని హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి అందరూ. యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు స్తోత్రం. హృదయపూర్వకంగా గుండె లోతుల్లోంచి చెప్పండి అందరూ, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరూ సంతోష గానాలతో స్తుతి యాగమర్పిస్తూ ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, క్రిస్మస్ ఆనందాన్ని ఒక్కొక్కరికి ప్రభు దయచేస్తున్నారు. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. గొప్ప దేవుడు ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఈ శుభవేళ, ఈ క్రిస్మస్ ఆనందం, ఈ క్రిస్మస్ సంతోషం చప్పట్లు కొడుతూ స్తుతించాలి. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను. పసిబాలునిగా పుట్టెను, పశువుల పాకలో వింతగా. పసిబాలునిగా పుట్టెను, పశువుల పాకలో వింతగా. హ్యాపీ హ్యాపీ. అందరి నోట అందరు కలిసి పాడుదాం మరొకసారి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. నిజంగా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రతి వారికి రక్షణ భాగ్యం, నమ్మిన వారికి నెమ్మది ఇమ్ముగా ఇచ్చెను బ్రోవగా. నమ్మిన వారికి నెమ్మది ఇమ్ముగా ఇచ్చెను బ్రోవగా. ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యము ఇవ్వగా.
వారిని పిలిచెను, రక్షణ భాగ్యమునివ్వగా. హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ, హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సర్వయుగములలో సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం. అయ్యా నా ధ్యానం నీవే యేసయ్యా. సర్వయుగములలో సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం తేజం, నా ధ్యానం నీవే యేసయ్యా, నా ధ్యానం నా నీవే యేసయ్యా. గ్లోరీ. కృపలతో రాజ్యాన్ని స్థాపించిన దేవుడు, బహుతరాలకి సంతోషకారకులుగా చేసిన దేవుడు. స్తుతించండి. కృపలతో రాజ్యమును, నా ధ్యానం నా ప్రాణం. యేసయ్యా 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 యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ఆరాధనా. స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా ఆరాధనా, స్తుతి ఆరాధనా ఆరాధనా, స్తుతి ఆరాధనా. నీవే కదా నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. స్తుతిస్తూ ఉండగానే మీ హృదయాంతరంగాల్లో గొప్ప ఆనందం హృదయంలో చోటిస్తూ ఉండగానే, నిండు మనస్సుతో ప్రభుని స్తుతిస్తూ ఉండగానే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన 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 స్తుతి ఆరాధన
అందరూ చప్పలు కొడుతూ, అందరూ దేవుని నామాన్ని స్తుతిస్తూ, యెహోవా పూజార్హుడు, ఆయన కృప నిత్యముండును. రిబాలారా శమాందర బలమాక తురాలారామాక రీదిరిమాందరమన శమాందర బలరమాక తురాలారాబా. అందరూ చప్పలు కొడుతూ స్తుతించండి. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. స్తుతి ఆరాధన. అందరూ బిగ్గరగా మహామహిమను చప్పలు కొడుతూ ప్రభుకి మహిమను ఆరోపిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. నమ్మిన వారికి నెమ్మది ఇమ్ముగా ఇచ్చెను బ్రోవగా. రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. నమ్మిన వారికి నెమ్మది ఇమ్ముగా ఇచ్చెను బ్రోవగా. ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యము ఇవ్వగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ. నా యేసురాజు నాకై క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ మేరీ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరూ అలాగే తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. ప్రభు తన దాసుల్ని మరుగు చేసి విలువైన మాటలు మనకు అందించబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రభు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటుండగా సేవకులు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ముందుకు కొనసాగించబడదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేయబడిన క్రిస్మస్లో మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించే ఉన్నతమైన భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేస్తారు. మీకు స్తోత్రం. చేరువచ్చిన ప్రజలకు ప్రభువా, మైక్ శబ్దం ద్వారా ఎంతోమంది వింటున్న ప్రజలకు కూడా ప్రభువా తండ్రి, ఈ సాయంకాల వేళ అయ్యా క్రిస్మస్ సంతోషం వారి హృదయాల్లోకి వెళ్ళినట్లుగా, రక్షణ ఆనందం ప్రతి ఒక్క బిడ్డకి కలిగేటట్లుగా నా తండ్రి మీ దాసులు మీరు వాడుకోమని అడుగుతున్నాం. తండ్రి, మా మధ్యకు నడిపించిన మీ ఆయా దైవజనులను బట్టి స్తోత్రాలు. నా తండ్రి, మీరే స్పష్టంగా సూటిగా తేటగా ప్రతి ఒక్కరితో మాట్లాడి అనేకుల్లో ప్రభువా అయ్యా తండ్రి, అయ్యా క్రిస్మస్ సంతోషం నిజముగా వారు అనుభవించుటకు అయ్యా ప్రతి చీకటి నుంచి, బంధకాల నుంచి విడుదల పొంది అయ్యా ప్రభువా జీవితాలు ప్రభావితమయ్యేటట్లుగా మీరు మాట్లాడండి. మీ దాసులను వాడుకోండి. మీ కృపకు అప్పగించుకుంటున్నాం, సహాయము చేయండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి కిరణ్ అన్ని వచ్చి కొన్ని మాటలు ఇక్కడ జరుగుతున్న పరిచర్యను గురించి వారు కొన్ని మాటలు తెలియచేస్తారు. ఆ తర్వాత దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు దేవుని మాటలు అందించడానికి. ప్రైజ్లో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సేవకులు అక్కకి అన్నికి వందనాలు తెలియజేస్తున్నాం. నా తోటి సేవకులకు వందనాలు, ఈ ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంతో దూరం నుంచి మా సొంతూరు గుండుపూడి నుంచి వచ్చిన వీళ్ళందరికీ వందనాలు. యానం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
మరి గడిచిన క్రిస్మస్ నెల నుంచి ఈ క్రిస్మస్ నెల దాకా సంఘాన్ని దేవుడు ఎంతో కాపాడుతూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గత కొద్ది కాలంగా ఇక్కడ మరి పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ ఇంతలా జరగడానికి మరి దేవుడు ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. సేవకులు ప్రార్థన, స్థానిక సంఘస్థులు ప్రార్థన, అదేవిధంగా వారి సహకారంతో మరి ఈ విధంగా ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం మనం వెనుకంట్లో దేవుడు ఆశీర్వదించును గాక. ఓకే, ఈ సమయంలో మరి దైవ సేవకులు అమలాపురం, ఆ తర్వాత పాతాల దిబ్బ, ఆయా పరిసర ప్రాంతాల్లో, పారాచెరు, ఈ ప్రాంతాల్లో దేవుని పరిచర్యలు బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు మనోజ్ అన్న మన మధ్యలో ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియచేద్దాం. కొట్టండి చప్పట్లు, కొట్టాలి గట్టిగా గట్టిగా. ఓకే, చాలా సంతోషం. అన్న దేవుని యొక్క ఏర్పాట్లో ప్రత్యేకించబడి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి దుబాయ్ ప్రాంతానికి వెళ్ళి నిన్నగాక మొన్నే వచ్చారన్న. మరి ఆయా ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వీరి బంధువులు కూడా గతంలో మరి అక్టోబర్ నెల అనుకుంటా, నవంబర్ నెలలో ఉపవాస ప్రార్థనలు జరగాలి. ఆ సమయంలో ఇక్కడ సంఘ బిడ్డలకి అక్కకి బాగాలేనప్పుడు ఆ మీటింగ్స్ క్యాన్సిల్ చేసాం. తర్వాత ఏర్పాటు చేద్దామని మరలా డిసెంబర్ నెలలో అన్నకి దుబాయ్ మీటింగ్స్ వల్ల డేట్స్ ఖాళీ లేవు, ఈ ఒక్కరోజే ఉంది అని చెప్పారు. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే ఎప్పుడన్నా మీరు రావటమే మాకు సంతోషం అని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మరి యవ్వన కాలమందు కాడి మోస్తూ దేవుని పరిచర్యలో కొనసాగించబడుతున్న మనోజ్ అన్న మనకి చక్కని వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ ఆలస్యం చేయకుండా క్రిస్మస్లో క్రీస్తు మిస్ అవ్వకూడదు. ఏం మిస్ అవ్వకూడదు చెప్పండి? అదన్నమాట, వాక్యమే దేవుడు. కాబట్టి మనకి వాక్యం చాలా ఇంపార్టెంట్ కనుక అందరూ శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి ఇష్టపడండి. చాలా చోట్ల క్రిస్మస్లో పావుగంట, 20 నిమిషాలు, అరగంట టైం ఉంటుంది. ఇప్పుడు మనకి అన్లిమిటెడ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, చప్పలు కొడుతూ అన్నకి ఈ సమయాన్ని ఇద్దాం. కొట్టాలి, కొట్టేదేదో గట్టి కొట్టొచ్చు కదా. దేవుని పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి, దేవుని పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఈ దీన సేవకుడు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ యొక్క వేదిక మీద ఆశీనులై ఉండి ఈ యొక్క షమ్మా మినిస్ట్రీస్ని నడిపిస్తూ ఎంతోమందిని నశించిపోతున్న వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఆ క్రీస్తు ఏర్పాటు చేసిన ఆ రక్షణ భాగ్యములోనికి నడిపిస్తున్న అన్న జాన్ వెస్లీ అన్నకి ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిగా అక్క కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క అనాథవరం పెట్టవారిపేటలో ఉన్న షమ్మా మినిస్ట్రీస్ విశ్వాసులందరికీ, కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా శుభాభివందనాలు. 2 చేతులైతే దేవునికి స్తోత్రములు చెప్దామా? చాలా సంతోషం. ఈ యొక్క రాత్రికాల సమయమున నన్ను ప్రేమతో ఆహ్వానించిన అన్నకి, దానికంటే ప్రాముఖ్యంగా స్థానిక సంఘ కాపరి కిరణ్ అన్నకి, వారి యొక్క సత్యమని పాస్టమ్ గారికి, అదే రీతిగా నా తోటి జత పని వారైన సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ సేవ నేను చాలా ఇష్టపడే పరిచర్య, నిస్వార్థమైన సేవ. అనాది కాలంలో అపోస్తుడైన పౌలు ఎలాగైతే తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని చావైన బ్రతుకైన దేవుని కోసమే అన్న రీతిగా ఈరోజు దైవజనురాలు ఇరువురు కలిసి ఏంటంటే వారి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకుని ఇట్టి ఘనమైన పాత్రలుగా దేవుని చేతిలో వాడబడుతున్న పాత్రలను బట్టి దేవుని నామమునికే స్తోత్రము కలుగునుగాక. గడిగా దేవునికి స్తోత్రములు చెప్దామా? చాలా సంతోషం. ఇది నా ప్రాంతం. ఎందుకంటే ఈ పెట్టవారు నా కుటుంబ వాస్తవ్యులు, నా రక్త సంబంధికులు. ఇక్కడున్న బుల్రాజు గారు కావచ్చు, పెద్దరాజు గారు కావచ్చు, ప్లీడర్ గారు కావచ్చు, ఇదంతా ఏంటంటే నా అడ్డ అని చెప్పుకోవడానికి నేను సంతోషపడుతూ ఉంటా. ఈ ప్రాంతంలోకి నేను రావటం, అదే రీతి ఇక్కడ వాక్య పరిచర్య చేయటం చాలా సంతోషం. ఎందుకంటే నాకు బాగుగా చాలామంది ద్వారా తెలుసు
ఈ ప్రాంతంలోనే మా తాతగారైన పిఎన్ హామ్గర్ చక్కగా దేవుని యొక్క వాక్య పరిచర్య ఇక్కడికి వచ్చి కుటుంబం ద్వారా చేసేవారు. ఈరోజు ఇదే గడ్డ మీద ఇదే ప్రాంతంలో ఆయన పెట్టుకున్న పేరు నాది మనోజాం. అట్టివాడినే నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే తలంతనిచ్చిన సంఘానికి, దైవజనులకి, సహోదరులకి వందనాలు తెలియపరుస్తున్నా. ఇంకేమాత్రం వెచ్చించవద్దు, ఎందుకంటే ఆల్రెడీ దైవజనులు చెప్పడం జరిగింది. క్రిస్మస్ అంటే చాలా చోట్ల క్రీస్తు అనేవారు దూరముగా ఉంటారు. ఎందుకు దూరముగా ఉంటారంటే తినడానికి సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. తర్వాత ఏంటంటే పాటలు పాడడానికి, కొరియోగ్రఫీ చేయడానికి అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ ఏంటంటే వాక్యముకు వచ్చేటప్పటికి మాత్రం ఒక పావు గంట 20 నిమిషాలు అంటారు. కానీ దైవజనులు జాన్ వెస్లీ అనే చక్కని సమయం నాకు ఇచ్చారు కాబట్టి బిఫోర్ 1 అవర్ మించిపోకుండా నేను ముగిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే లూకా సువార్త 2వ అధ్యాయం ఎవరు తెరకండి, అక్కడ రాయబడి ఉంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తన మందను కాచుకొని చుంటుండగా, ఎక్కడ కాచుకుంటున్నారు? నీలా చలిలో ఉండి తన మందను కాచుకుంటున్నారు. ఈ రాత్రి మీ హృదయాలను కాచుకోవడానికి, మీ హృదయాలను ప్రభు వైపు తిప్పడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరితో నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. ఎస్, వాక్యములకు వెళ్దామా? పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి లూకా సువార్త పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి లూకా సువార్త పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచ్చిన భాగము నుంచి చదువుదామా? అక్కడ ఏమని రాయబడి ఉంది? అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టేను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయేను. ఈ వాక్కు ద్వారా ప్రభు ఈ రాత్రి మనందరితో క్రిస్మస్ వార్త ద్వారా మనతో మాట్లాడునుగాక. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇలారా, ఈ 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ గురించి ఎన్నో ప్రసంగాలు మనం విన్నాం, ఎన్నో ఏంటంటే వర్తమానములు విన్నాం. ఏంటా వర్తమానములు అని అంటే, ఒకరోజు యేసు ప్రభు గారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే, ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె రక్తస్రావం ఏమైంది? కొట్టడింది. వెంటనే ఎవరో ముట్టారని యేసు ప్రభుల వారు చెప్పడము, తర్వాత ఆమె యేసు ప్రభు ముందుకు రావటము, నేనే ముట్టిందని చెప్పడము, ఇది మనందరికీ తెలిసింది. కానీ ఈరోజు ఇందులో నుంచి ఒక క్రిస్మస్ పాటని నేర్చుకుందాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అసలు యేసు ప్రభు వారి లోకానికి రావడానికి గల కారణం ఏమిటి అంటే, నాతో కలిసి అందరూ ఒకసారి మాట చెప్తారా? అప్పుడు అందరి గట్టిగా చెప్దాం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, ఎవరమ్మ ఇక్కడ కనబడుతుంది స్త్రీ? ఎవరు? 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ. 12 సంవత్సరాలుగా ఆమె రక్తస్రావం అనేది కట్టాడట్లేదు. ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు. మీకు తెలుసు, ఒక మెడికల్ స్టూడెంట్కి ఒక మాట చెప్తున్నా, ప్రతి స్త్రీకి ప్రతి నెల మెన్స్ట్రువల్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటారు, ఋతుస్రావం అనేది జరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక చంటి బిడ్డ, ఒక బాల్య దశలో ఉన్న బిడ్డ ఈ ప్యూబర్టీలోకి వస్తుందో, ప్యూబర్టీ లెవెల్కి వస్తుందో, ఆమె శరీరంలో ఏ చర్య జరుగుతుందంటే ఈ మెన్స్ట్రువల్ అనగా ప్రతి నెల ఈ నెలసరి అనేది వస్తూ ఉంటారు. అది వచ్చి 6 లేదా 7 రోజులు బాధగా, చాలా ఇన్కన్వీనియన్స్గా ఏంటంటే ఆడవరకు ఉంటారు. 7 రోజుల తర్వాత ఆ బాధ తగ్గిపోద్ది. కానీ ఈ స్త్రీ కంటండి 12 సంవత్సరాల నుంచి ఆ బ్లీడింగ్ అనేది ఆగట్లేదు. 12 సంవత్సరాల నుంచి ఆ రక్తం అనేది కొట్టాడట్లేదు. చాలాసార్లు మనం ఈ యొక్క వాక్యాన్ని చాలా ఏంటంటే సింపుల్గా చూసుంటాం, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ. కానీ ఆమె గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అక్కడేమనుందంటే, ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఆమెకున్న ఆ రక్తస్రావాన్ని ఎవరు ఏం చేయలేకపోయారంట? స్వస్థపరచలేకపోయారు. ఎవరు అనగా ఎవరు? ఒకసారి మార్కు సువార్తలోకి వెళ్దామా? మార్కు సువార్త 5వ అధ్యాయము. ఆ రక్తస్రావాన్ని ఎవరెవరు బాగు చేయలేకపోయారు? మార్కు సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం ఏమనుంది? 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక
మరింత సంకటపడెను. జాగ్రత్తగా వినండి. ఆమెకున్న రోగాన్ని ఏ వైద్యులు తగ్గించలేకపోయారు, ఏ మందులు తగ్గించలేకపోయాయి, ఏ ధనము తగ్గించలేకపోయాయి. ఆమెకు ఆస్తి లేదా అంటే మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసెఫస్ వర్క్స్ అని మనకి గూగుల్లో కూడా ఆయన రైటింగ్స్ కనబడతాయి. అది కనుక మనం చదవగలిగితే ఆయన చెప్తున్న సత్యం ఏమిటో తెలుసా? ఈ 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ యొక్క ఆస్తి యొక్క విలువ ఎంత, ఆమె నెట్వర్క్ ఎంత అంటే అక్షరాల ప్రస్తుత రోజులతో మనం కొలిస్తే గనక ఆనాటి కాలంలోనే ఆమెకున్న ఆస్తి 16 కోట్లు. ఎన్ని కోట్లు అండి? 16 కోట్ల ఆస్తి పరురాలు. చరిత్రకారుడు చెప్తున్న మాట, అది నా సొంత మాట కాదు. ఆమె తన డబ్బు అంతా ఖర్చు పెట్టింది, కానీ ఆ రోగము తగ్గలేదు. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఆ రోగము తగ్గలేదు. ఇంకా చెప్పుకోవాలంటే ఆమెకున్న బాధ ఏంటి? డబ్బు ఖర్చు పెట్టింది, తగ్గలేదు. వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తగ్గలేదు. ఎన్నో తిప్పలు పడింది, తగ్గలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రంలోకి వెళ్దాం. లేవియా కాండము, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి లేవియా కాండములోకి వెళ్దామా? ఆనాడు మోషే గారు రచించిన లేవియా కాండము 15వ అధ్యాయము, లేవియా కాండము 15వ అధ్యాయము, లేవియా కాండము 15వ అధ్యాయము 25వ వచనం 19వ వచనం చదువుదాం. ఏమనుంది? స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ, ఈ మాట వినండి, ఆమెను ముట్టు వారందరూ సాయంకాలము వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును, ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. 25వ వచనం, ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినాను. ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినాను. ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినముల వలనే ఆమె స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. జాగ్రత్తగా వినండి. 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అసలు యేసు ప్రభు ఎందుకు ఈ భూలోకానికి రావటం జరిగింది? ఈరోజు యేసు ప్రభు అంటే తెలియని వారు, నాస్తికులు చెప్తున్న మాట, యేసు ప్రభుని మేము ఏమన్నా రమ్మన్నామా? ఆయన ఏమైనా సిలువెక్కమన్నామా? ఆయన ఏమన్నా మేకులు దిగగొట్టుకోమన్నామా? 3 మేకులు పీక్కోలేని వాడు మీ దేవుడా అని యేసు ప్రభు గారిని వ్యతిరేకరిస్తూ ఉన్నారు. అసలు యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి గల ముఖ్య కారణం ఏమిటి అని అంటే, ఈ 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఒక స్త్రీ, ఆమెకున్న రోగం ఏంటో తెలుసా? రక్తస్రావం. ఆ రక్తస్రావం అంట డబ్బు వలన పోవట్లేదు, 2 వైద్యుల వలన పోవట్లేదు, 3 ఎన్ని తిప్పలు పడినా ఆ యొక్క బలహీనత ఏమవ్వట్లేదు, పోవట్లేదు. రెండవది ఏమిటంటే ఆమె అపవిత్రురాలు. ఎలా అపవిత్రురాలంటే, జీవము కలిగిన దేవుడిని యెహోవా ఇశ్రాయేలీయులు అనబడిన కొన్ని లక్షల మంది ప్రయాణం చేసేటప్పుడు వారికి ఇచ్చిన నియమం ఏంటో తెలుసా? మీలో ఏ స్త్రీ అయినా రక్తస్రావము కలిగిన స్త్రీ ఉంటే ఆమె 7 దినములు పాలెము వెలుపల ఉండాలి. అలాగని చెప్పి దేవుడు స్త్రీని దూరము పెట్టాడు అనుకోవద్దండి. ఇప్పుడైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి చాలా అవగాహన ఉంది. ఈ ప్యాడ్స్ వాడాలని, లేకపోతే ఏంటంటే అది డిస్ఇన్ఫెక్షన్ అవ్వకుండా, అది ఏ బ్యాక్టీరియా రాకుండా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు మెడికల్ చాలా చెప్తుంది. ఎందుకు పరమ తండ్రి అయిన దేవుడు ఈ రక్తస్రావం కలిగిన స్త్రీని 7 రోజులు పాలెము వెలుపల ఉంచాలంటే, ఈ రక్తస్రావం అనేది చెడు రక్తం. అది స్త్రీలో నుంచి ఏంటంటే స్రవించేటప్పుడు ఆమె చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటారు. ఎందుకంటే ఇది అనుభవంతో నేను చెప్పట్లేదు, కానీ ఒక మెడికల్ స్టూడెంట్గా ఒక మాట మీకు చెప్తున్నాను. ఆ టైంలో ఆ స్త్రీని ఏ భర్త కూడకూడదని, ఆమె ప్రశాంతంగా ఉండాలని, ఆమె సమాధానముగా ఉండాలని, ఆమె అపవిత్రత వలన వేరే చుట్టూ ఉన్న వాళ్ళకి బ్యాక్టీరియా సోకకూడదని చెప్పి పరమ తండ్రి అనే దేవుడు మోషే గారి ద్వారా ఏం ఆజ్ఞాపించాడంటే, ఈ రక్తస్రావం ఎవరికైతే ఉందో వారు 7 దినముల పాలెము వెలుపల ఉండాలి. 7 దినములైన తర్వాత మళ్ళీ యాజకుడు కనబడి అక్కడికి రావాలి, పాలెంలోకి రావాలి అని చెప్పారు. ఇప్పుడు వినండి, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ బాధ, ఏ బాధ తెలుసా? వైద్యులు తెచ్చలేని బాధ, తర్వాత ధనము తెచ్చలేని బాధ, 3వది ఈ చుట్టూ అనేక తిప్పలు పడినా తెచ్చలేని బాధ. ఇంకొక బాధ ఏంటంటే ఆమె సెర్మోనియల్గా అన్క్లీన్. ఎలాగంటే ఇలాంటి రక్తస్రావం ఉన్న స్త్రీని ఏ వ్యక్తి ముట్టకూడదు. ఆమె దేవుని కింద వచనాల్లో ఉంటుంది. ఆమె దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములకు రాకూడదు. అందరికీ దూరముగా ఉండాలి. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరికి సాదృశ్యము అంటే, ఎవరికి సాదృశ్యమో తెలుసా? ఈ ప్రపంచములో ఉన్న ప్రతి మనుషునికి ఈ స్త్రీ సాదృశ్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలా
అని అంటే ఆ స్త్రీలో ఎలాగైతే ఒక రోగం ఉందో, ఏంట రోగము? మనుషులు తీర్చలేని రోగము, వైద్యులు తీర్చలేని రోగము, ధనము తీర్చలేని రోగము, ఎన్ని తిప్పలు పడినా తీర్చలేని ఒక అపవిత్రత ఆ స్త్రీలో ఎలాగైతే ఉందో, తల్లి గర్భమందు పుట్టిన ప్రతి ఒక్కరిలో ఒక అపవిత్రత ఉన్నది. ఆ అపవిత్రత ఏమిటంటే పాపం. ఏంటండి? పాపం. ఈరోజు ఇక్కడ ఎవరైనా యేసు ప్రభుని ఎరగని వారు ఉంటే, ఇది మిమ్మల్ని మతం మార్చడానికి మాట చెప్పట్లేదు, లేదా మీరు యేసు ప్రభుని నమ్మమని మాట చెప్పట్లేదు. సత్యము తెలుసుకోండి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన లోకానికి రావడానికి కారణం ఏమిటంటే 51వ కీర్తనలో దావీదు అంటాడు కదా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా తల్లి గర్భమందు నేను పుట్టినప్పుడే నేను పాపములో పుట్టినవాడని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము తెరిద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము పరిశుద్ధ లేఖన వాక్య భాగం నుంచి రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఏమనుంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు. పెట్టవారి పేట అనే భేదం లేదు, అమలాపురం అనే భేదం లేదు, పాతల దిబ్బ అనే భేదం లేదు, అమెరికా అని భేదం లేదు, ఆస్ట్రేలియా అని భేదం లేదు, ఏ భేదము లేదు. అందరూ ఏం చేసిన వాళ్ళు? పాపము చేసిన వాళ్ళు. ఇప్పుడు అక్కడేముంది 11లో? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఈరోజు మేము నమ్ముతున్న జీవ గ్రంథం ఏం చెప్తుంది అంటే ఏ భేదము లేదు, అందరూ ఏం చేసిన వాళ్ళు? పాపము, జన్మత కర్మత పాపము చేసిన వాళ్ళు. ఇప్పుడు ప్రపంచ మతాన్ని చదివినప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు. కేరళలో ప్రపంచ మతాన్ని చదివినప్పుడు ఒక మాట చెప్తున్నాను. మనకి 4 వేదాలు ఉన్నాయి. ఏంటి 4 వేదాలంటే? ఆర్యులు పర్షియా దేశం నుంచి దేశమునికి వచ్చి ఈ విగ్రహారాధన ప్రారంభించక మునుపు ఈ యొక్క మన భారతదేశంలో ఏంటంటే 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం. ఈ వేదాల్లో ఏమని ఉంటుందంటే ప్రతి సంధ్యావేళ ఒక బ్రాహ్మణుడు లేచి అంటాడు, ఇది రికార్డ్ చేసుకొని ఎవరినైనా అడగండి, ఒక పురోహితుని అడగండి, ఈ శ్లోకానికి అర్థం ఏమిటయ్యా అని అడగండి. ఇప్పుడు మన హైందవ గ్రంథాలు ఏం చెప్తున్నా తెలుసా? ఎప్పుడు ఏంటంటే పరాయి మతాన్ని మనం విమర్శించకూడదు, పరాయి దేవుని మనం విమర్శించకూడదు, సత్యాన్ని నేర్చుకుందాం. మన గ్రంథం ఏం చెప్తుంది, పరాయి గ్రంథం ఏం చెప్తుంది? మన హైందవ సహోదరుల గ్రంథమైన వేదములు చెప్తున్న మాట ఏమిటంటే ఇంకా పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపాయే దేవా శరణాగత వాత్సల్య. ఇంట మాట అర్థం ఏమిటి? పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపాయే దేవా శరణాగత వాత్సల్య. అనగా ఓ భగవంతుడా, మేము పాపములో పుట్టిన వారము, పాపములో జీవిస్తున్న వారము, పాపములోనే మృత్యువైపోతున్న వారము, మాకంటూ అమరత్వమును దయచేవా అని మన వేద పురుషులు ఏంటంటే ప్రార్థన చేసేవారు. ఆ భగవంతునికి మొరపెట్టేవారు, వాక్కయ్యున్న దేవునికి మొరపెట్టేవారు. దానికి సమాధానముగా ఏమన్నారంటే ఈశపుత్రం చామం విధి కుమారి గర్భవహ అని అంట. దానికి అర్థం ఏమిటి? ఈశ అనగా భగవంతుడు, పుత్రం అనగా ఎవరంటే పుత్రుడు. ఆ భగవంతుని పుత్రుడు కన్యక అయిన స్త్రీ యొక్క గర్భమును పుడితే అప్పుడేం జరుగుతుందంటే సర్వపాప పరిహారార్థో రక్తరూపక్షణం అవశ్యకం తగ్దత్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దానికి అర్థం ఏంటో తెలుసా? సర్వ మానవాళి పాపములు పరిహరింపబడాలంటే ఆ కన్యకు పుట్టిన దైవ తన్నుడి యొక్క రక్తము భూమి మీద చిందింపబడితేనే కానీ మనిషి పాపం ఏమవదు, పోదు, క్షమింపబడదు అని మన వేద గ్రంథాలు చెప్తున్నాయి. ప్రియులారా, మనందరికీ తెలిసిన ఒక శ్లోకం ఉంటుంది. ఏంటో శ్లోకం? అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ. అనగా అర్థం ఏమిటో తెలుసా? ఓ భగవంతుడు, అసత్యములో ఉన్న మమ్మల్ని సత్యములోకి నడిపించిన ఆయన, చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులోకి నడిపించిన ఆయన, మరణమైపోతున్న మాకు అమరత్వమును దయచేయమని మన వేద పురుషులు ప్రార్థన చేస్తే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి చెప్పగలిగాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మోక్షమునకు చేరగలిగిన వాడు ఎవ్వరూ లేరని చెప్పిన వాడు ఏకైక పురుషుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. 2 చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రములు చెప్దాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనిషిలో ఒక అపవిత్రత ఉన్నది. ముస్లిమాన్స్ అంటారు ప్రతి తలాక్ ఏమంటారు? లా ఇలాహా మహమ్మద్ రసూలుల్లాహ్ అంటారు. దానికి అర్థం ఏమిటి? మహమ్మద్ అనబడిన మా ప్రవక్త వలన, ఆ అల్లా వలన మాకు మోక్షం ఉంది. బౌద్ధులు ఉన్నారనుకోండి, అష్టాంగ మార్గ, జైనులు ఉన్నారనుకోండి, ఆది గ్రంథం ఈరోజు చెప్తున్నా ఏ మతమైనా ఏ విశ్వాసమైనా చెప్పేది ఒకటే,
మనిషిలో ఒక అపవిత్రత ఉన్నది. ఆ అపవిత్రత పాపము. ఆ పాపము పోతేనే కానీ మనిషి ఎక్కడికి వెళ్ళలేడు? నిత్యరాజ్యం, మోక్షంకి వెళ్ళలేడు. ఈరోజు ఇక్కడున్న సహోదర సహోదరి, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? యేసు ప్రభు ఎందుకు నరావతారిగా యొక్క లోకంలో పుట్టినాడు? ఎందుకు యేసు ప్రభు పసి బాలుడే ఆ కన్య మరియ గర్భమున నరావతారిగా తన్ను తాను తగ్గించుకొని దీనుడిగా అల్పుడిగా ఎందుకు దరిద్రునికి లోకంలో పుట్టినాడంటే, ఈ ప్రపంచంలో ఉన్న నరులు డబ్బుతో పోగొట్టుకోలేనిది, వైద్యుల ద్వారా పోగొట్టుకోలేనిది, ప్రయత్నముల ద్వారా పోగొట్టుకోలేనిది ఆ పవిత్రతను ఇవ్వడానికి నా యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రములు చెప్దాం. యేసు ఎందుకు వచ్చినాడు అంటే మనం చెప్పాలి. ఎందుకు వచ్చినాడంటే, మనిషిలో ఒక రోగం ఉంది. ఆ రోగాన్ని డబ్బు తీయలేదు, ఆ రోగాన్ని వైద్యులు తీయలేరు, ఆ రోగాన్ని ఎన్ని కార్యములు చేసినా తీయలేము. ఆ 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ 12 ఏళ్ల నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎన్నో వైద్యులను సంప్రదించింది. కానీ ఎవ్వరూ ఆమెలను అపవిత్రత ఏం చేయలేకపోయారు, తీసివేయలేకపోయారు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కిందన నేల అందే కానీ ఏ నామమందు రక్షణ లేదు. యేసుక్రీస్తు నామములని నమ్మితే స్తోత్రము చెప్దామా? చేతులైతే ఈరోజు ఇక్కడ ఎవరైనా క్రైస్తవ్యాన్ని మీరు ఏంటంటే అసహించుకుంటున్నారా? ఈరోజు క్రైస్తవ్యం అంటే మీకు విరక్తిగా ఉన్నారా? ఈరోజు గుర్తుపెట్టుకో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికో, ఒక దేశానికి, ఒక కులానికి, ఒక వర్గానికి దేవుడు అవడానికో కాదండి. ప్రతి మనిషిలో ఉన్న పాపము ఆయన వలనే పోతుంది, ఆయన రక్త ప్రోక్షణ వల్లే పోతుంది. అందుకని లోకానికి వచ్చి అందరి పాపముల కొరకు ఏమయ్యాడు? బలియాగమయ్యాడు. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ స్త్రీలో ఒక రోగం ఉంది. ప్రతి మనిషిలో కూడా ఏముంది? గట్టిగా చెప్పాలి, పాపం అనబడిన రోగం ఉంది. ఆ రోగము దేని వలన పోదు? చెప్పాలి, వైద్యుల వలన పోతుందా? ఇప్పుడు ఆ కాకినాడలో ఉన్న అపోలోకి వెళ్ళి, అయ్యా ఆమె సిన్నర్, నేను పాపిని, నాలో ఉన్న పాపాన్ని తీసివేయండి డాక్టర్ గారు అని అంటే వాళ్ళు ఏమంటారు? తీసేస్తానంటారా? నా వల్ల అవ్వదంటారా? చెప్పండి, అవ్వదంట. ఇప్పుడు డబ్బులు కట్టండి, ఇంత నేను లక్షలు ఇస్తాను, ఇన్ని కోట్లు నేను ఇస్తాను, నాలో ఉన్న పాపము తీసేయండి అంటే డబ్బు తీయగలదా పాపాన్ని? యేసు ప్రభు ఎందుకు తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చి తన మరణముకు అప్పగింపనంతగా ఎందుకు తన్ను తాను తగ్గించుకున్నాడంటే, ఇక్కడ కూర్చున్న మనం అందరము ఆ నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు అడుగుతున్నా, ఆ యేసు ప్రభుని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఆ యేసు ప్రభుకి నీ జీవితాన్ని ఇవ్వగలుగుతున్నావా? రెండవదిగా ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? అదే లూకా సువార్త 8వ అధ్యాయము చదువుదాం. అదే లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థతనందనిదై ఆయన వెనుక వచ్చి, ఎవరి చేత ఏం పొందలేదంట? స్వస్థత. ఈ స్త్రీ ఎవరు? అపవిత్రురాలు. దానికి ఒక్క చిన్న ఉదాహరణ సమయం ఉంది కాబట్టి మార్చి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. ఆమె యొక్క డిటోరియేషన్ ఏమిటి? ఆమె దీనస్థితి ఏమిటి? ఈరోజు యేసు ప్రభు లోకానికి రాకపోతే మన బ్రతుకులు ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపులై ఉన్నారు. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెప్దాం. హల్లెలూయా. మనము యేసు ప్రభుని నమ్మనంత వరకు ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ అపవిత్రురాలు. ఆమె దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆమెకు యోగ్యత లేదు. ఆ ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టడానికి యోగ్యత లేదు. ఆ దేవునితో ఒక ఆరాధన చేయడానికి యోగ్యత లేదు. ఈరోజు గుర్తుపెట్టుకో, యేసు ప్రభు ఈ లోకానికి రానంత వరకు మనము పరమందున్న తండ్రికి ఏమై ఉన్నామో తెలుసా? రామపత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, మీరు దేవునికి శత్రువులై ఉన్నారు.
ఏమై ఉన్నాం? శత్రువులం. అలాంటి శత్రువులని దేవునికి మిత్రులుగా సమీపస్తులుగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. ఆయన కులాన్ని స్థాపించడానికి లేదండి. ఈరోజు అమెరికా వాళ్ళ దేవుడు యేసు ప్రభు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన దేవుడు యేసు ప్రభు. ఎవరు చెప్తారండి? చరిత్ర తెలియని మూర్ఖులు మాట్లాడే మాట అది. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు యేసు ప్రభుల వారిని AD 51 క్రీస్తు శకం 51వ శతాబ్దములోనే తోమా గారి ద్వారా భారతదేశానికి క్రీస్తు సువార్త వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అందరికీ ప్రభువై ఉండడానికి లోకానికి వచ్చినాడు. మొదటిగా గుర్తుపెట్టుకోండి, ఓ స్త్రీలో 12 సంవత్సరాలుగా ఉన్న రోగం ఎవ్వరూ తీయలేకపోయారు. మనిషిలో జన్మతః ఉన్న పాపం ఎవ్వరూ తీయలేనందుకే యేసు ప్రభు వచ్చారు. ఇప్పుడు రెండోదిగా మనం ఏం చేయాలి? అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. మొదటిగా యేసు ప్రభు గురించి ఆమెకు అర్థమైంది. ఏమని? డబ్బు ద్వారా బాగుపడిన ఈ రోగము, వైద్యుల ద్వారా బాగుపడిన ఈ రోగము, అనేక తిప్పలు పడిన బాగుపడిన ఈ రోగము యేసును తాకితే నాకేమైతుంది? స్వస్థత. నమ్మింది. యేసు ప్రభు స్వస్థపరచబడ నమ్మింది. ఈరోజు ఆ నమ్మకం నీలో ఉందా? రెండవదిగా, ఒకటి నమ్మింది, రెండవదిగా ఆమె ధైర్యము చేసింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గడిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. ఏంటి? ఆమె మొదటిగా నమ్మింది. ఈరోజు మాట చెప్పనా, హల్లెలూయా ప్రాసెస్ అనేది నాది కాదు, అన్నకు బాగా తెలుసు. అయినా మీరు ఉజ్జీవంగా ఉండాలి. మీరు దేవుని వాక్యముతో మీరు అనుబంధము కలిగి ఉండాలి అని చెప్తుంటే నేను చెప్తున్నాను కానీ మీరు చెప్పట్లేదు. గట్టికోసం 2 చేతులు స్తోత్రం చెప్పండి. ఇంకొద్ది గట్టిగా. మొదటిగా ఈ స్త్రీ ఏం చేసింది? నమ్మింది. ఏం నమ్మింది? దేని ద్వారా కుదుట పడని ఈ రోగం యేసు వలన కుదుట పడుతుందని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 నమ్మింది, 2 ఏం చేసింది? ధైర్యముగా ఉంది. ఏంటా ధైర్యం? వినండి. ఆమె ఏ మంచం మీద కూర్చుంటాదో ఆ మంచం మీద ఎవరైనా కూర్చుంటారా? కూర్చుంటే వారు కూడా ఏమైపోతారు? అపవిత్రులు. ఆమె ఏ కుర్చీలో కూర్చుందో ఆ కుర్చీ మీద మళ్ళీ ఎవరైనా కూర్చుంటారా? కూర్చోరు. ఇప్పుడు రక్తస్రావము కలిగిన స్త్రీ ఎన్ని దినాలు పాలెము వెలుపల ఉండాలి? 7 దినములు ఉండాలి. అంటే ఒక మాట అడుగుతున్నానండి, ఈ రక్తస్రావముతో ఒక 2-3 రోజులు బాధపడేవారే 7 రోజుల పాలెం వైపు ఉండాలంటే ఈమె 12 సంవత్సరాలుగా అందరికీ దూరంగా ఉంది. అవునా కాదా? భర్త ఆమెను వదిలేసి ఉంటాడు, అందరూ ఆమెకు దూరం అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ స్త్రీ మనుషుల మధ్యకి రావటానికి ఆమెకు అర్హత ఉందా? ఎందుకు? యూదుల ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారముగా ఏ యొక్క రక్తస్రావము కలిగిన అపవిత్రురాలైన స్త్రీ మనుష్యుల మధ్యకు వస్తే ఆమెను రాళ్ళతో కొట్టి చంపేయాలి, ఆమె వెలివేసేయాలి. కానీ ఒక్క మాట అడుగుతున్నానండి, ఆ యేసు వలన మాత్రమే నాకు స్వస్థత, ఆ యేసు వలన మాత్రమే మాకు రాజ్యము అని నమ్మిన ఆమె ఎవరికైనా భయపడిందా? ధైర్యంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిందా? చెప్పాలి. ఈరోజు చాలామంది ఏంటో తెలుసా అండి, ఇలాంటి క్రిస్మస్లు ఎక్కడ జరిగినా వెళ్తారండి. అది అమలాపురమా, అనాథవరమా, అది ముమ్మిడివరమా, ఎనీ ప్లేస్ ఎక్కడికైనా మీరు వెళ్తారు. నిజమే, యేసు ప్రభు లోకానికి వచ్చాడు, మన కొరకని జన్మించినాడు, మన పాపముల కొరకని జన్మించినాడు అని నమ్ముతారు. కానీ ఆ యేసయ్య దగ్గరికి మాత్రం ధైర్యంగా వస్తారా? రారు. ఏంటి? అయ్యో, మేము కనుక యేసు ప్రభుని దగ్గరికి వస్తే, మేము కనుక యేసు ప్రభుని ముడితే, మేము యేసు ప్రభు నామంలో కనుక బాప్తీసం పొంది రక్షింపబడితే మా కులం మమ్మల్ని వెళ్ళేస్తుంది, మా మతం మమ్మల్ని వెళ్ళేస్తుంది, మా జనం మమ్మల్ని వెళ్ళేస్తారు, మా యొక్క ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఈరోజు చాలామంది భయపడుతున్నారే. ఈరోజు ఒక్క మాట అడుగుతున్నానండి, ఆమె నమ్మి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? కైసర పిలుపు. ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క ఊరు ఏంటి అంటే, యూదుల చరిత్ర గ్రంథమైన తాల్ముడ్, మిష్నా అనబడిన 2 గ్రంథాలు చెప్తున్నాయి ఈమె ఏ ప్రాంతవాసురాలు? కైసర పిలుపు. ఈ కైసర పిలుపు నుండి 112 మైళ్ళు ప్రయాణం చేసి నమ్మి వచ్చింది. ఏమని? యేసు ప్రభు వలనే స్వస్థత. ఈరోజు నువ్వు వచ్చావు, ఎక్కడెక్కడ నుండి వచ్చావు? ఇందాక దైవజనులు కిరణ్ గారు చెప్పా, గుండెపూడి నుంచి వచ్చావు, అమలాపురం నుంచి వచ్చావు, ఎక్కడెక్కడ నుండో వచ్చావు. ఈరోజు వచ్చావు నిజమే,
కానీ ఆ యేసు ప్రభు రక్షణలోకి వచ్చే ధైర్యం నీకుందా? ఈరోజు ఏదైనా పర్వాలేదు, నా ఉద్యోగము పోయినా పర్వాలేదు, నన్ను వెలివేసినా పర్వాలేదు, నాలో ఉన్న పాపమడబడిన అపవిత్రత పోవాలంటే యేసుని నమ్మాలి అని ధైర్యముగా యేసు ప్రభుని నమ్మేవారు ఎంతమంది ఉన్నారండి ఈరోజు? చాలామంది ఈరోజు భయపడుతున్నారండి యేసు ప్రభు దగ్గరికి రావడానికి, ఆయన్ని నమ్మటానికి. ఈరోజు చెప్తున్నాను, దినములు సమాప్తం అవబోతున్నాయి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. థియోలాజికల్ స్కాలర్స్ చెప్పే మాట ఏంటో తెలుసా? పేతురు పత్రిక ఎవరో తెరొద్దు, అక్కడ మాట ఉంటారు. ఏ మాట తెలుసా? నా దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినం. ఎన్ని? వినండి, 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎన్నంట? ఒక దినం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం మనం ఇంటికి చదవగలిగితే 7వ రోజున దేవుడు దైవ కుమారుడు వచ్చును అన్న మాట అక్కడ దానియేలు గారు ప్రవచనం ద్వారా మాట్లాడతారు. ఇప్పుడు వినండి, ఆదాము నుండి అబ్రహాము వరకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? బైబిల్ గణాంకాల ప్రకారముగా 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 2 సంవత్సరాలు. ఇప్పుడు యేసుక్రీస్తు నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? ఎన్నండి? ఇప్పుడు ఆదాము గారి నుంచి అబ్రహాము గారికి ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. అబ్రహాము గారి నుండి యేసు ప్రభు వారికి ఎన్ని సంవత్సరాలు? 2 ఎంత? 4. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు? క్రీస్తు శకము 33వ శతాబ్దంలో. ఆయన ఏంటంటే ప్రభువు నందు నిద్రించి ఆయన మేఘారుడై ఆ పరలోకానికి నిత్య రాజ్యానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. 2 + 2 + 2 ఎన్ని? 6000 సంవత్సరాలు. ఇప్పుడు దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఎంతటితో సమానం? అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయినట్టు దేవుని దృష్టిలో? గట్టిగా చెప్పాలి. 6 రోజులు. 7వ రోజు ఏ రోజు? విశ్రాంతి రోజు. దానియేలు ప్రవచన ప్రకారముగా దేవుని రాకడ రోజు. అంటే మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పాలండి? ప్రభు రాకడ కాలంలో ఒకరోజు యేసు ప్రభు గారు ఒలీవల మనమడిన కొండ మీద ఉండగా ఆయన శిష్యులు అంటున్నారు కదా, యేసయ్యా నీ రాకడికి సూచనలు ఏమిటి అంటే, యేసు ప్రభు కొన్ని సూచనలు ఇచ్చారు. మీరు అక్కడక్కడ యుద్ధ సమాచారముల గూర్చి వింటారు. వింటున్నామా లేదా? ఇప్పుడు ప్రపంచమంతా మనకు చుట్టూ ఏం కనబడుతున్నాయి? యుద్ధాలు. 2, అక్కడక్కడ భూకంపములు కలుగును. అక్కడక్కడ అన్ని దిక్కులునా? అన్ని దిక్కుల భూకంపాలు మనకు కనబడుతున్నాయి. 3, కరువులు వస్తున్నాయా లేవా? సొమాలియా, సిరియా, ఎన్నో దేశాలు కరువు. అంతెందుకు, మన పక్కనున్న బెంగళూరు ఏమైతుంది ఇప్పుడు? వాటర్ లేక ఏంటంటే అది కరువులోకి వెళ్ళింది. కరువులో ఇంకా నా రాకడకు సూచనలు ఏమిటంటే, ప్రేమ ఏమవును? చల్లారును. తల్లి మీదకి బిడ్డలు లేచుదురు, అత్త మీదకి కోడలు లేచుదురు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఏ కాలంలో ఉన్నాం? దైవ కుమారుని యొక్క ప్రత్యక్షత కలగబోయే కాలంలో మనం ఉన్నాం. మరి ఇంకా యేసు నమ్మటానికి నీకు భయం ఏంటి? ఆమె చుట్టూ ఉన్నవారు ఏమంటారో ఆలోచించలేదు. నన్ను వెలేస్తారా, రాళ్ళతో కొడతారా, నన్ను గెంటేస్తారా ఆలోచించలేదు. ఆమె ఒకటి ఆలోచించింది, నేను ఆయనను నమ్మితే, నేను ఆయనను ముడితే, నేను ఆయన దగ్గరికి వెళితే రోగము, వైద్యులు బాగు చేయలేని రోగము, ధనము బాగు చేయలేని రోగము, నా తిప్పలు బాగు చేయలేని రోగము ఆయన తీరుస్తాడని నమ్మి వెళ్ళింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రాత్రి మా నాన్న ఒప్పుకుంటే బాప్తీసం తీసుకుంటాను, మా ఆవిడ ఒప్పుకుంటే బాప్తీసం తీసుకుంటాను, మా భార్య ఒప్పుకుంటే బాప్తీసం తీసుకుంటాను, అది కాదండి. ఎవని క్రియలు వాని వెంట వస్తాయి. జాగ్రత్త. ఇంత గొప్ప రక్షణ మన నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం? ఉగ్రతలు ఎలా తప్పించుకుంటాం? ఈ రాత్రి భయపడకండి ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు ఒకే ఒక్క మాట అన్నాడు, ఈ భూలోకములో నన్ను గురించి మనుషులు ఎదుట సిగ్గుపడు వారి గురించి నేను పరలోకమందు నా తండ్రి ఎదుట ఏం పడతాను? సిగ్గుపడతాను. ఈరోజు సిగ్గుపడకండి. యేసు ప్రభువుని నమ్మడానికి సిగ్గేంటండి? గడిచిన కాలంలో జెమీమా అనబడిన ఒక క్రికెటర్ ఏం చేసింది? ఆమె క్రికెట్లో నుంచి వైదొలిగితే అదా ఆ యొక్క అకాడమీ నుంచి తప్పి ఎన్ని ట్రోల్ చేసినా ఆమె ఒకే ఒక్క మాట తెలుసా, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్
మై జీజస్ అంది. నేను మొదటిగా నా యేసయ్యకు వందనాలు చెప్తున్నాను అంది సభాముఖంగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అది కదా సాక్ష్యం అంటే. ఇంకెంతకాలం అండి ముసుగులో దాగులాట భక్తిని మనం చేస్తాం? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీలో ఉన్న రోగం మనుషులు బాగు చేయలేనిది, డబ్బు బాగు చేయలేనిది, ఈ లోకంలో ఏది బాగు చేయలేనిది. బాగు చేయడానికి నేను సిలువ మీద ఏమిచ్చాను? నా ప్రాణమునిచ్చాను. రక్షణ ఉచితముగా ఇచ్చాను. నువ్వెక్కడెక్కడికో తిరగని అవసరం లేదు. రోమా 10:9 రాయబడి ఉంది, నీ నోటితో ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని విశ్వసించిన ఎడల నీకు రక్షణ కలుగును. నిలబడి గట్టిగా చప్పలు కొడతా సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రములు చెప్దాం. ఈ రాత్రి ఎవరైనా భయపడుతున్నారేమో, ఎవని బిడ్డలారా, రేపు నీది కాదు, రేపేమి జరుగునో ఎవరికి తెలియదు. నరమాత్రుడా నీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. వరల్డ్ డెత్ సెన్సస్ గురించి ఒక మాట చెప్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి వరల్డ్ డెత్ సెన్సస్ అని మీరు టైప్ చేయగలిగితే అక్కడ వస్తారు. ప్రపంచం యొక్క డెత్ రేషియో చెప్తున్నాను వినండి. నిమిషానికి ప్రపంచవ్యాప్తముగా 107 చనిపోతున్నారు. గంటకి ప్రపంచవ్యాప్తముగా 6,500 మంది చనిపోతున్నారు. రోజుకి ప్రపంచవ్యాప్తముగా 24 గంటల్లో 1,55,000 మంది చనిపోతున్నారు. సంవత్సరానికి ప్రపంచవ్యాప్తముగా 365 రోజుల్లో 5,66,00,000 మంది చనిపోతున్నారు. ఎంతమంది? సంవత్సరానికి 5,66,00,000 మంది. ఇట్స్ ఎ మినిమం నెంబర్, మ్యాక్సిమం కాదు. తక్కువలో తక్కువ ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 5,66,00,000 మంది, రోజుకి 1,55,000 మంది, గంటకి 6,500 మంది, నిమిషానికి 107 మంది చనిపోతున్నా సరే ఇంకా నిన్ను నా దేవుడు బ్రతికించి ఉండడానికి గల కారణం ఏమిటంటే ఆయనను ధైర్యముతో నమ్ముకుంటావు అని. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇంకెంతకాలం రక్షణ నిర్లక్ష్యం చేస్తావు? ఈ రాత్రి ప్రేమతో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీలో ఉన్న రోగము డబ్బు వలన పోదు, నీలో ఉన్న రోగము వైద్యుల వలన పోదు. నీలో ఉన్న పాపం అనబడిన రోగము పోవాలంటే నీవు నా రక్తములు ఏమవ్వాలి? కడగబడాలి. నువ్వు కడగబడాలంటే నీలో ఏముండాలి? ధైర్యం. ఆ ధైర్యం నీకుందా? అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకు లాభం. క్రైస్తవుడు అనబడిన వాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మినవాడు మరణము గురించి భయపడడండి. ఎందుకు తెలుసా? ఆ యేసు మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచినట్లుగా ఆయనని నమ్మిన వారందరూ అదే ప్రకారము లేచే కృప ఆయన బలియాగము ద్వారా మనకి దక్కింది. నమ్మితే చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మొదటిగా నమ్మాలి, రెండవదిగా ధైర్యంగా రావాలి, మూడవదిగా నేను చెప్పు ముగిస్తా. మూడవదిగా ఏంటో తెలుసా? సాక్షిగా ఉండాలి. ఎలా ఉండాలి? సాక్షిగా. ఒకసారి వినండి, ఇదంతా మీకు తెలిసిందే. యేసు ప్రభులు వారిని ఆ స్త్రీ అలా ముట్టగానే ఆమె రక్తస్రావం ఏమైంది? కట్టబడింది. 12 సంవత్సరాలుగా అవుతున్న ఆ బ్లీడింగ్, 12 సంవత్సరాలుగా వైద్యుల వలన కానీ ధనము వలన కానీ స్వస్థపడని ఆ రోగం ధైర్యముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముట్టగానే, ఆయన నమ్మి ముట్టగానే ఆ రక్తస్రావం కట్టడిపోయింది. అప్పుడు యేసు ప్రభు వెళ్తున్నవాడు ఒక్కసారి ఆగిపోయాడు. ఆగిపోయి సమ్వన్ హ్యావ్ టచ్డ్ మీ, నన్ను ఎవరో తాకారు అని అన్నారు. అందరూ అంటున్నారు, ప్రభువా మేము తాకలేదు, ప్రభువా మేము తాకలేదు. యేసు ప్రభు లేదు, ఎవరు నన్ను తాకారు అంటే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీకేం పని చేయట్లేదా? నువ్వు ఇక్కడ ఉన్నావా లేదా? ఇంతమంది కిక్కిరిసి వెళ్తున్నారే, ఇంతమంది కిక్కిరిసిని పక్కన వెళ్తున్నారే, ఎవరు చెయ్యని తాకుంటుందయ్యా, దీంట్లో పెద్ద రాద్ధాంతం ఏంటయ్యా? లేదు పేతురు, ప్రభావము నాలో నుంచి బయటికి వెళ్ళాను అనేటప్పటికీ ఏమైందో. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, యేసు ప్రభుకి తనను ఎవరు ముట్టారో తెలియదంటారా? మన యేసు ప్రభుకున్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటి? ఆయనకున్న గొప్ప ఏంటంటే యాట్రిబ్యూట్ ఏంటి? ఓమ్ని ప్రెజెన్స్, అనగా ఆయన సర్వాంతర్యామి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన కన్నులకు మొరుగైనది ఏది? ఇప్పుడు ఆయన క్యాపబుల్ ఒకసారి మీకు చూపిస్తాను. యోహాను పత్రిక వెళ్దాం ఒకసారి. క్షమించండి, సువార్త, యోహాను సువార్త. యోహాను గారు, ప్రభువైన యేసుక్రీస్తుకి అత్యంత ప్రియ శిష్యుడైన యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము
46వ వచ్చిన భాగమును చదువుదామా? ఇప్పుడు 45వ వచ్చిన భాగమును చదువుదామా? ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతానియేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు. వినండి ఒకసారి. ఫిలిప్పు అనబడిన వ్యక్తి యేసు ప్రభు శిష్యుడు నతానియేలుతో చెప్పాడు, ధర్మశాస్త్రం ఎవరి గురించి చెప్తుందో ఆ యేసుని మేము కనుగొన్నాం, రా అంటే నతానియేలు ఏమన్నాడంటే, నజరేతులో నుంచి యేసు ఎక్కడొస్తాడు, ఆయన యూదా నుంచి వస్తాడు కదా అని వక్రీకరిస్తే, రా వచ్చి చూడంటే నతానియేలుని ఫిలిప్పు తీసుకొస్తున్నాడు. యేసు ప్రభుల వారు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు నతానియేలు ఇలా దగ్గరికి రాగానే యేసు ప్రభుల వారు అంటున్నారు, నతానియేలు, నిజముగా నీవు ఇశ్రాయేలీయుడువు అని అనగానే నతానియేలు ఏమైపోయాడో తెలుసా? షాక్ అయిపోయాడు. నమ్మొక మాట, నా కుటుంబం పేరు నాకు తెలుసు. ఈ పెట్టవారు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న నక్కావారు కావచ్చు, బీబీ గారు కావచ్చు, ఇక్కడ ఏంటంటే బుల్రాజు గారు కావచ్చు, వీళ్ళ పేర్లు నేను చెప్పగలను. దైవజనులు జాన్ వెస్లీ అని పేరు చెప్పగలను, కిరణ్ గారి పేరు చెప్పగలను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరి పేర్లు గణగణమని చెప్పేస్తున్నాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? అయ్య బాబా వచ్చేసాడు బాబు, ఏదో కొత్త ప్రవక్త వచ్చేసాడు బాబు అనుకుంటారు. అనుకోరమ్మా, అనుకోరా? ఇప్పుడు గుండుపూడి నుంచి వచ్చారని ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు గుండుపూడిలో పలానా చోట పలానా ఇంటి పక్కన నామే అని పిలిచాను అనుకో, ఇంకా మళ్ళీ ఇక నీ వాక్యం చెప్పిన ఎవరు ప్రార్థనకు వచ్చేస్తారు, బాబు మా కోసం ప్రార్థన చేసిన, అవునా కదా? యేసు ప్రభు నతానియేలు, నువ్వు నిజముగా ఇశ్రాయేలీయుడువు అని అనగానే నతానియేలు షాక్ అయిపోయాడు. నతానియేలు అంటున్నాడు, నా పేరు నీకు ఎలా తెలుసయ్యా? అప్పుడు యేసయ్య అంటున్నాడు, నీ పేరు కాదు నాయనా, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపు నువ్వు ఏ చెట్టు కింద కూర్చున్నావో తెలుసా? అంజూరపు చెట్టు కింద కూర్చున్నావు అనగానే యేసు ప్రభు ఎదుట సాష్టాంగ పడ్డాడు నతానియేలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకటి, ఎక్కడో అంజూరపు చెట్టు కింద కూర్చున్న వాని పేరు తెలుసు, వాని జీవితము తెలుసు. యేసు ప్రభు ఎరుకో మార్గమును రాకమునిపే లూకా సువార్త 19వ అధ్యాయం ఎవరు తెరకండి, మేడు చెట్టు ఎక్కాడు. ఎవరు? జక్కయ్య. ఆ చెట్టు కిందకి రాగానే యేసయ్య పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట బస చేయను ఉద్దేశించి ఉన్నాను అనగానే దిగి వచ్చాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్య పేరు తెలుసు, చెట్టు కింద ఉన్న నతానియేలు పేరు తెలుసు, మరి పక్కనే వచ్చి ముట్టిన ఆమె ఎవరో తెలియదా? చెప్పరే మరే. ఇప్పుడు పేతురు గారు ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, అయ్యా పన్ను కట్టాలి, మన దగ్గర డబ్బు లేదు అంటే యేసుప్రభు ఏమన్నాడు, నువ్వు గేల మట్టుకెళ్ళి వెయ్యి, ఒక చేప వస్తుంది, ఆ చేప సంకితే, ఆ సంఖ్యలోనికి ఏముంటుంది? షెకెల్ ఉంటుంది, దాన్ని నువ్వేం చేయి, అమ్మేసి కట్టే. ఒక చేప ఎక్కడుందో ఎరిగిన దేవుడు, ఒక చేపను తన మాట ద్వారా రప్పించిన నా దేవుడు, పక్కనే తన వస్త్రము ముట్టిన ఆమె పేరు తెలియదా? ఆమె గురించి తెలియదా? మరి ఎందుకు యేసు ప్రభుల వారు 3 సార్లు నొక్కాడించి నన్నెవరో ముట్టారు అని ఎందుకు యేసు ప్రభుల వారు అన్నారు అంటే, ఆ అమ్మ ఎలాంటి బ్యాచో తెలుసా? మనలాంటి బ్యాచ్. ఎలాంటి బ్యాచ్? మనలాంటి బ్యాచ్. మిమ్మల్ని అనలేదేమో, అన్నాను. మన అంటే ఏంటి? అందులో నేను కూడా ఉన్నాను, మనందరం ఉన్నట్టే. మన బ్యాచ్. ఏ బ్యాచో తెలుసా? వచ్చామా, పాడామా, కూర్చున్నామా, పెట్టింది తిన్నామా, వెళ్ళిపోయామా, శుభ్రంగా పడుకున్నామా, ఆ బ్యాచ్ ఆమె. ఇప్పుడు ఆమె వచ్చింది, నమ్మొచ్చింది. యేసు ప్రభు నమ్మితేనే నాకు ఈ రోగం పోతారు, నమ్మొచ్చింది, ధైర్యంగా వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చేసింది? స్వస్థత వచ్చింది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాను? కైసర ఫిలిప్పు. సైలెంట్గా ఏం చేస్తుందో తెలుసా? వెళ్ళిపోతుంటే యేసు ప్రభు నన్నెవరో ముట్టారు అనేటప్పటికీ ఈమెకు భయం వచ్చేసి ఏం చేసిందో చూడండి. అక్కడ ఆ యొక్క వివరణాత్మకంగా మీరు ఆలోచించే వాక్యం చదువుదాం. లూకా సువార్త 8వ అధ్యాయము
పరిశుద్ధ లేఖన వాక్య భాగం నుంచి లూకా సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. ఆయన వస్త్రపు చింగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా, అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా, జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదే నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియ చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది కావాలన్న యేసయ్యకి ఏది ప్రజలందరి ఎదుట ఆమె ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. ఆమె స్వస్థపడి వెళ్ళిపోవటం కాదు, బాగుపడి వెళ్ళిపోవడం కాదు, నాకు స్వస్థత వచ్చిందని వెళ్ళిపోవడం కాదు. ప్రజలందరి ఎదుట ఆమె ఎలా స్వస్థపడిందో, ఆమె ఎలా బాగుపడిందో, ఆమె జీవితం ఎలా మారిందో, యేసుని నమ్మిన తర్వాత ధైర్యంతో ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె బ్రతుకు ఎలా మారిందో ప్రజలందరికీ ఏమవ్వాలా? సాక్ష్యముగా తెలవాలా. అందుకే నా యేసయ్య నొక్కాడించి ఎవరు ముట్టారు? ఈరోజు అడుగుతున్నాను ఒక ఆత్మీయుడా, సహోదరుడు, సహోదరి, రక్షింపబడిన వారితో ఒక మాట నేను మాట్లాడుతున్నా. ఈ 2025వ సంవత్సరాన్ని మనం ముగించేసుకుంటున్నామే. ఇంకొక 11 రోజుల్లో ఈ నెల ఏమైపోద్ది? కంప్లీట్. ఈ సంవత్సరం ఏమైపోద్ది? కంప్లీట్. ఒక్క మాట నేను అడుగుతున్నా, నీ మనస్సాక్షి మీద చేసుకుని సాక్ష్యం సమాధానమే. ఈ 2025వ సంవత్సరంలో కొంతమంది మనుషుల ఎదుట నేను సాక్షిగా నిలబడి అనేక మందిని దేవుని వైపు నడిపించాను. అన్నలు చేయి పైకెత్తండి. మనము భక్తులము కదండి, మనము దేవుని నమ్మిన వాళ్ళము కదండి, ధైర్యముగా యేసు ప్రభుని నమ్మిన వాళ్ళము కదండి, ధైర్యంగా బైబిల్ పట్టుకొని ఆ దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళము కదండి. మరి ఎందుకు మనం సాక్షులుగా ఉండలేకపోతున్నాం? ఈరోజు అందుకే భక్తులు అన్నారు పరిశుద్ధ గ్రంథంలో, మీ వలన కాదా అన్యజనులలో దేవుని నామము దూషింపబడుతూ ఉంటా. ఒక బ్రిటిష్ రిపోర్టర్ మహాత్మా గాంధీని ఒక రోజు ఇలాగ అడిగాడు, వాట్ యు సే అబౌట్ క్రిస్టియానిటీ, వాట్ యు సే అబౌట్ క్రైస్ట్, నువ్వు క్రైస్తవ్యం గురించి, క్రీస్తుని గురించి నువ్వేం చెప్తావు అని అంటే గాంధీ గారికి ఒక మాట అన్నారు. ఏ మాట అన్నా తెలుసా? ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అన్నాడు. ఏమన్నాడండి? ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అన్నాడు. ఆ రిపోర్టర్కి అర్థం కాలేదు, ఇదేంటండి, క్రీస్తును ప్రేమించడం ఏంటి, క్రైస్తవులను ద్వేషించడం ఏంటి అంటే ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, క్రీస్తు తాను బోధించింది తన బ్రతుకులు చూపించాడు, కానీ క్రైస్తవులు వారు బోధించేది, నేర్చుకునేది వారి జీవితంలో చూపించట్లేదు. ఈరోజు చెప్పనా, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదటిగా సంప్రదించింది ఏంటో తెలుసా? ఎందులోకి తన జనాంగాన్ని తీసుకుని వెళ్ళాలనుకున్నాడంటే క్రిస్టియానిటీలోనికి. అప్పుడు ఉన్న గ్లిమేట్ అనబడిన ఒక పోప్ క్రైస్తవ్యంలో కూడా ధనికులు, పేదవారు, గొప్పవారు ఇది చూసి మొదటిగా ఆయన యొక్క చెప్తున్నాను వినండి, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని ప్రభావితం చేసింది ఏంటో తెలుసా? ఆయన యొక్క బయోగ్రఫీలో రాయబడి ఉంటుంది. మోషే మామ ఒకడు ఉన్నాడు, మీకు తెలుసో తెలీదో, ఎవరు? ఇత్రో. ఆ ఇత్రో ఒక మంచి ఏంటంటే రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఏంటే రాజ్యాంగం అంటే, ఒకరోజు తన మామయ్యని ఇత్రో మోషే దగ్గరికి వచ్చేటప్పటికి లక్షలాది మంది మోషే దగ్గర తీర్పు కోసం కూర్చుంటే అప్పుడు ఇత్రో అన్నాడు, అల్లుడా నువ్వు చేస్తున్న పని ఏంటి, ఇంతమందికి నువ్వు న్యాయం ఎలా తీర్చగలవు అని చెప్పి నిర్గమకాండంలో రాయబడింది. దైవజనులు చాలాసార్లు మీకు బోధించుకుంటా. అక్కడ ఇత్రో ఏమన్నాడంటే, 5,000 మందికి ఒకరిని, 2,000 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 500 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 10 మందికి ఒక నాయకుని ఏర్పాటు చేయి. వీరెవ్వరి దగ్గర కనుక న్యాయము దక్కకపోతే అప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? నీ దగ్గర రావాలి. అప్పుడు అందరికీ ఏమందుతుంది? న్యాయం. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాట అంటే తెలుసా, నా జీవితాన్ని ప్రభావితం చేసింది దేవుని యొక్క వాక్యమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉన్నది ఒకటి ఏంటో తెలుసా? మామూలు కోర్ట్, తర్వాత హైకోర్ట్, తర్వాత సుప్రీంకోర్ట్,
ఇంకా ఉన్నాయి కదా. ఇప్పుడు మన అమలాపురంలో ఒకటి ఉంది, అమరావతిలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, తర్వాత న్యూఢిల్లీలో ఒకటి ఉంది. ఈ రాజ్యాంగ జ్ఞానాన్ని అంబేద్కర్కి ఇచ్చింది నా దేవుని గ్రంథము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రపంచాన్ని నడిపించేది వాక్యం, ప్రపంచ మనుషులను ప్రభావితం చేసింది వాక్యం. థామస్ ఆల్బర్ట్ ఎడిషన్ మనకు తెలుసు. ఈరోజు దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే మీ అందరికీ కనబడుతున్నదానికి కారణం ఈ లైట్. ఈ లైట్ని కనిపెట్టిన థామస్ ఆల్బర్ట్ ఎడిషన్ చెప్పిన మాటను తెలుసా? క్రీస్తు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మత్తు మందు ఉందండి. మత్తు మందు ఉందా లేదా? క్లోరోఫామ్ ఉంది కదా. దాన్ని కనిపెట్టినోడు ఎలా కనిపెట్టాడండి? విమానమును కనిపెట్టిన రైట్స్ బ్రదర్ దేని నుంచి కనిపెట్టారండి అని అంటే, ఈ టెలిఫోన్ కనిపెట్టిన వారైనా, ఏరోప్లేన్ కనిపెట్టిన వారైనా, మెడిసిన్ కనిపెట్టిన వారైనా, ఆదిమ కాలంలో దేవుడిని యెహోవా ఆదాముకి ఏ నిద్ర? గాఢ నిద్ర కలగజేసి ఆయన పక్కటెముకలకి ఎముకను తీసాడు. అప్పుడు అర్థమైంది, పురాతన కాలంలో ఆపరేషన్ చేసి అనేక మంది బాధతో చచ్చిపోతూ ఉంటే యేసు ప్రభు గాఢ నిద్ర కలగజేశాడు కదా, అలాగే కలిగిద్దాం అని ఏం చేసినారు? ఆ మత్తు మందుని కనిపెట్టినారు. ఈ యొక్క రైట్స్ బ్రదర్ ఈ యొక్క ఏరోప్లేన్స్ కనిపెట్టినారు. ఈరోజు అనేక మందిని ప్రభావితం చేసింది వాక్యం. వారి ధైర్యముగా దేవుని కోసం నిలబడి సాక్ష్యము చెప్పగలిగారే. ఈరోజు మనం ఎందుకు నిలబడలేకపోతున్నామండి? ఈరోజు మీరు క్రైస్తవా అంటే మేమా అని నీళ్లు నలుపుతూ ఉన్నా. ఎవరైనా నువ్వు క్రైస్తవుడువా అంటే ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని ధైర్యముగా మనము చెప్పుకుందుముగాక. ఇది మన వలన కలిగినది కాదు, క్రీస్తు పుణ్యదాన బలియాగము వలన కలిగిన రక్షణ. దేవునికి స్తోత్ర, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ రాత్రికాల సమయం ఆత్మీయుడా, నీ జీవితం ఎంతమందికి సాక్ష్యంగా ఉంది? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం రాయబడి ఉంది కదా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహాధరణ, ధనాపేక్ష, బూతులు, కక్షలు, క్రోధములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును. ఈరోజు గుర్తుపెట్టుకో, ఎన్ని క్రిస్మస్లు మన పాలు పంపులు పొందిన పరలోకం వెళ్ళలేం. అందుకే యేసుప్రభు అన్నాడు, ప్రభువా 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 అని పిలిచి ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్ళిపోలేడు, పరలోకము చేరలేడు. కానీ తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించేవాడు మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళ్ళగలి. అడుగుతున్నానండి, ఈరోజు క్రీస్తు పుట్టినాడని ఆరాధన చేస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ భక్తులారా, మన జీవితము తోటి వారికి సాక్ష్యంగా ఉందా? వీళ్ళు క్రైస్తవులరా, వీళ్ళకి కోపములు ఉండవు, కక్షలు ఉండవు, అసూయలు ఉండవు, పగలు ఉండవు అని మన కోసం సాక్ష్యం ఇవ్వగలరా? ఒక్క మాట నేను అడుగుతున్నాను, ఒక్క దాంతో మనము నిజముగా సాక్షులమా కాదో చెప్పుకుందాం. నాలో ఏ అసూయ లేదు అన్న చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని పాపాలు వద్దులే, జారత్వాలు ఎందుకు, కామం ఎందుకు, అపవిత్రత ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఒక్కటి, నాలో అసూయ లేదు. పక్కోను చూసి నేను అసూయ పడను, బాగుపడేవాడిని చూసి నేను అసూయ పడను, మంచిగా ఇల్లు కట్టుకున్న వాడిని చూసి నేను అసూయ పడను, మంచిగా చీర కట్టుకున్న వాళ్ళని చూసి నేను అసూయ పడను అన్న చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో, మరి సాక్ష్యం ఉందా మనకి? హలో, సాక్ష్యం ఉందా? ఈరోజు దేవుడు కూడా నిన్ను ఒక్కారించి అడుగుతున్నాడు, ఏది నీ సాక్ష్యం, ఏది నీ భక్తి? ఈరోజు ఆత్మీయుడా జాగ్రత్తగా వినో, క్రైస్తవుడిగా పిలవబడటం సులువు, కానీ నిజమైన క్రైస్తవుడిగా, క్రీస్తు రాయబారిగా బ్రతకడం చాలా కష్టం. కష్టమైనా సరే ఆ కష్టాన్ని మనం ఆపేదించగలిగితే, ఆ కష్టాన్ని కనుక మనం స్వీకరించగలిగితే, ఆ నిత్య రాజ్యం మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ బంగారు వీధులు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ ధవల వర్ణముతో, రత్నవర్ణముతో సిద్ధపరచబడిన ఆ అంతఃపురాలు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవుని రాజ్యములో నీవు కూడా ఆ యొక్క పరదైషులోనికి, ఆ యొక్క మేఘముల మీద కొనిపోబడాలంటే నీలో నాలో ఉండవలసింది ఏంటో తెలుసా? సాక్షార్థమైన జీవితం. ఈరోజు మనము దేవుని అడగాల్సింది, ప్రభువా నాలో ఏం లేదు, సాక్షార్థమైన జీవితము లేదయ్యా. ఈరోజు నేను ఉద్యోగం చేసుకునే దగ్గర ఒక క్రైస్తవుడిగా న్యాయంగా నేను బ్రతకలేకపోతున్నాను. ఈరోజు నేను పని చేసుకునే దగ్గర పవిత్రంగా బ్రతకలేకపోతున్నాను. 31వ యోబు గ్రంథములో రాయబడి ఉంటుంది, యవన బిడ్డలారా, నా కంటితో నేను నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలాగూ. యోబు గురించి సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? యోబు అంత యథార్థవంతుడు,
నీతిమంతుడు, సద్భక్తి కలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకు లేరంటే యోబు తన కంటితో ఏం చేసుకున్నాడు? నిబంధన. ఈరోజు ఆ నిబంధన నీకుందా? నీ నోటికి నిబంధన ఉందా? నీ హృదయానికి నిబంధన ఉందా? నీ కన్నులకు నిబంధన ఉందా? ఒక్కసారి ఆలోచించే. ఈరోజు ప్రతి ఆత్మీయ దేవుడు కోరుకునేది తెలుసా? ప్రజల ఎదుట నువ్వు ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. ఆయనని నమ్మితే సరిపోదు, ఆయన దగ్గరికి ధైర్యముగా వస్తే సరిపోదు, నీలో ఏముండాలి తెలుసా? సాక్ష్యం. బిల్లీ గ్రహం అనబడిన దైవజనుడు మీకు తెలుసా? తెలియదండి. బిల్లీ గ్రహం గారు అన్న పేరున్నారా? ప్రపంచంలో ఆయన తిరిగినన్ని ప్రాంతాలు, ఆయన చెప్పినంత సువార్త, ఆయన రక్షించినన్ని ఆత్మలు ఏ దైవజనుడు వలన అవ్వలేదు, అవ్వదు కూడా. అంత గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు ఒకే ఒక్క మాట అన్నాడు. తన మరణ కాలంలో కొంతమంది వచ్చి ఆయన అడిగితే, అయ్యా నీకు మిగిలిన ఉన్న ఆశ ఏదైనా ఉందా అంటే, బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట అంటే తెలుసా? నాకు 100 మంది నిజ క్రైస్తవులను ఇస్తే. ఎంతమందిని? 1000 మంది కాదు, 10,000 మంది కాదు, 1,00,000 మంది కాదు, 100 మంది నికాసైన క్రైస్తవులను ఇస్తే నేను చచ్చిపోయే లోపు ప్రపంచాన్ని నా క్రీస్తు వైపు తిప్పేస్తానన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే బిల్లీ గ్రహం గారి దృష్టిలో కనీసం ఎంతమంది లేరు? 100 మంది కూడా లేరు. ఈరోజు అడుగుతున్నానండి, ఆనాడు అన్నాడు అబ్రహాముతో, 10 మంది ఉన్నా నేను ఈ ప్రాంతాన్ని, పట్టణాన్ని ఏం చేస్తాను? కాపాడుతాను. ఈరోజు ఈ షమ్మా మినిస్ట్రీస్ ఏర్పాటు చేసిన ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలు కూడిన ఆత్మీయుడా, నీవు దేవుని ఎదుట నికాసైన పరాక్రమము కలిగిన ఒక యోధుడుగా నువ్వు నిలబడితే నీ ద్వారా ఈ జిల్లానే నా ప్రభు ఆయన వైపు తిప్పుకుంటాడు. నీ ద్వారా ఈ ప్రపంచాన్నే తన వైపు దేవుడు తిప్పుకుంటాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. స్వామి వివేకానంద మీకు తెలుసా? తెలియదా? విన్నారా పేరు? మన భారతదేశ పరువును ప్రపంచంలో నిలబెట్టిన వాడు స్వామి వివేకానంద. ఒకరోజు చికాగోలో జరుగుతున్న వరల్డ్ సమ్మిట్లో ప్రతి దేశం నుంచి ఒక్కొక్క డెలిగేట్లు మాట్లాడుతూ ఉంటే అందరి యొక్క ఆకర్షణ, అందరి చూపు భారతదేశం వైపు తిప్పించిన వాడు ఎవరంటే స్వామి వివేకానంద. ఏమన్నాడు తెలుసా? అందరూ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ అని అంటూ ఉంటే ఈయనేమన్నాడు తెలుసా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సహోదరి సహోదరులారా అన్న మాటకి 10 నిమిషాలు ఏంటంటే చప్పట్లు ఆగకుండా వచ్చాయి. చరిత్ర చదువుని మీ అందరికీ తెలుసు. అలాంటి స్వామి వివేకానంద కన్యాకుమారి దగ్గర సముద్ర మధ్యంలో ఉంటాడు ఆయన మఠం. ఆయన రాసుకున్న ఒక మాట ఉంది. ఏ మాట తెలుసా? జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఐ లివ్డ్ ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, ఐ వుడ్ హావ్ వాష్డ్ హిస్ ఫీట్ నాట్ విత్ మై టియర్స్ బట్ విత్ మై బ్లడ్ అన్నాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? నేనే గనుక సర్వ మానవాళి పాపముల నిమిత్తము బలియాగం అవ్వటానికి తన్ను తాను రిక్తునిగా చేసుకునే నిరపరాధిగా బలియాగమైన క్రీస్తు జన్మించిన ఆ పాలస్తీనా ప్రాంతంలో ఆయనతో పాటు నేను ఉండి ఉంటే ఆయన పాదాలను నా కన్నీళ్లతో కాదు, నా గుండెల రక్తముతో కడిగి ఉండేవాడిని అన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ఆ సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరి స్వామి వివేకానంద? రామకృష్ణ పరమహంస అనబడిన వానికి ప్రథమ శిష్యుడు. ప్రపంచాన్ని ప్రభావితము చేసింది క్రీస్తు మాటలండి. ఈరోజు ఏ గ్రంథములో ఉందండి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన బాధకుడు ఎవరండి? నీ శత్రువును కూడా క్షమించు అని చెప్పిన బాధకుడు ఎవరున్నారండి? ఈరోజు ఎంతోమంది బ్రతుకులను మార్చిన వాడు నా యేసయ్య ఈ రాత్రి నీ బ్రతుకును మార్చడానికి కూడా ఆయన సిద్ధము కలిగి ఉన్నాడు. ఈ రాత్రి ఒంటిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. నమ్మి ఇక్కడికి వచ్చావు. రా ధైర్యముగా దేవుని యొద్దకి. ధైర్యముగా దేవుని యొద్దకు వచ్చిన ఆత్మీయుడా, దేవుని కోసము ప్రజల ఎదుట ఎలా నిలబడు? సాక్షిగా నిలబడు. అట్టి జీవితంలో ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ఈ 12 సంవత్సరాల రక్తస్రావముల స్త్రీ యొక్క జీవితాన్ని ఈ పరిశుద్ధ గ్రంథములో రాయించిన దేవుడు మన పేర్లన్నీ జీవ గ్రంథములో రాయబడునుగాక. మన కొరకు నిత్య రాజ్యము ఒకటి ఉంది. మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నివాస స్థలములు ఉన్నాయి. అక్కడికి మనం వెళ్ళాలి తప్ప అగ్ని ఆరని, పురుగు చావని ప్రాంతానికి మనము వెళ్ళకుందుముగాక.
ఈరోజు రక్షణ లేని వారు ఏం తీర్మానం తీసుకోవాలి? ప్రభువా, నాలో కూడా ఒక పాపం ఉంది, నాలో కూడా ఒక రోగం ఉంది, అది ఎవ్వరు ఏం చేయలేరు, తీర్చలేరు, బాగు చేయలేరు. వైద్యుల వలన కాదు, డబ్బు వలన కాదు, నా తిప్పల వలన కాదు, నువ్వు మాత్రమే ఏం చేయాలి, తీయవేయాలి. నేను నమ్ముతున్నానని చెప్పు. 2, ధైర్యముగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన అయ్యాక ధైర్యముగా దేవుని దగ్గరికి రా, పబ్లిక్గా కన్ఫ్యూస్ చేయి, బాప్తిస్మము తీసుకొని యేసు ప్రభు నా సొంత రక్షకుడని కన్ఫెస్ చేయి. 3వదిగా ఆ క్రీస్తు కొరకు లోకముల ప్రజలందరి ఎదుట సాక్షిగా నిలబడు. దేవుడు ఈ మాటలను మీ వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ఒకసారి అందరము లేచి నిలబడదామా? ఒకసారి అందరము లేచి నిలబడి చిన్న ప్రార్థన మన హృదయంలో మనం అందరం చేసుకుందాం. అందరం ఒక్కసారి కనులు మూసుకుందామండి. ఒక్కసారి కనులు మూసుకుని, నిజమే కదా, ఆ 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీలో ఉన్న రోగం వైద్యులు బాగు చేయలేకపోయారు, ధనము బాగు చేయలేకపోయింది, ఎన్నో తిప్పలు పడినా బాగు చేయలేకపోయారు. ఒక్కసారి ఎవరు ఇటు తిరగొద్దండి. ఒక్కసారి కనులు మూసుకొని ఆయన ఆత్మ సంచారము మన మధ్యన జరుగుతూ ఉంటుండగా అందరం ఒక్కసారి కనులు మూసుకొని, ప్రభువా, నిజమే, మాలో ఉన్న అపవిత్రతను తీసివేయడానికే నువ్వు ఈ లోకానికి వచ్చావు. మాలో ఉన్న పాపము మా క్రియల వలన పోదు నాయన, మా ధర్మ కార్యముల వలన పోదు నాయన, వైద్యుల వలన పోదు నాయన. ఆ పాపమును తీసివేయడానికి నువ్వు వచ్చావు. స్తోత్రములని దేవునికి చెప్పండి. ధైర్యముగా యేసు ప్రభు దగ్గరకు రండి. ధైర్యముగా యేసు ప్రభుని నమ్మండి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచించొద్దు. ఈ రాత్రి యేసు వైపు చూడు. నీ కొరకు దరిద్రునిగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపణ దాల్చి రిక్తునిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుని ధైర్యముగా నమ్ము. ఆయన నీ కొరకు ధైర్యముగా సిలువ మీద బలియాగమైనాడు. ఈరోజు ధైర్యముగా యేసు ప్రభుని నమ్ము. ఈరోజు రక్షింపబడిన ఆత్మీయుడా, ఒక సాక్షిగా నిలబడు. నీ జీవితము యేసు ప్రభుని లోకానికి కనపరచాలా. నీలో యేసుని చూడాలా, నీలో యేసు ప్రేమను చూడాలా, నీలో యేసు పరిచర్యను చూడాలా, నీలో యేసు క్షమాపణను చూడాలా. ఆయన పోలి నడిచినట్లుగా ఒక్కసారి తీర్మానము తీసుకో. ప్రభువా, నేను ఈ రాత్రి ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఆ ప్రాంతంలో నేను సాక్షిగా ఉంటానయ్యా, ఆ ప్రాంతంలో నేను సాక్షిగా నీ కొరకు నిలుస్తానయ్యా, నీ కార్యాలను నేను వివరిస్తానయ్యా అని ఒక్క చిన్న తీర్మానం తీసుకుంటావా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. ఈ రాత్రి మాతో సూటిగా స్పష్టముగా మాట్లాడావు. 12 సంవత్సరముల రక్తస్రావము కలిగిన స్త్రీ యొక్క రోగమును మందులు బాగు చేయలేకపోయాయి, వైద్యులు బాగు చేయలేకపోయారు, ధనము బాగు చేయలేకపోయింది, ఎన్ని తిప్పలు పడినా బాగు చేయలేకపోయారు. నువ్వు మాత్రమే దాన్ని బాగు చేయగలిగిన వాడవని నమ్మింది. సర్వమానవాళిలో ఉన్నది పాపం. ఆ పాపం వైద్యుల వలన పోయేది కాదు, ధనము వలన పోయేది కాదు, కేవలం నీ వలనే. అందుకే నీవి లోకానికి వచ్చావయ్యా. నిన్ను నమ్మి హృదయము మక్కిపండి, నీ దగ్గరికి ధైర్యముగా వచ్చే హృదయము మీరు మాకు దయచేయండి. నీ కొరకు సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. ఎందరూ అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రాల వలె ఉంటారన్న. మా ఇంటి మీద కాదయ్య స్టార్ ఉండాల్సిందే, మేమే ఒక స్టార్గా ఉండాలి. అనేక మందిని నీ వైపు నడిపించే వారిగా మేము ఉండాలి. ఈ రాత్రి తీర్మానం తీసుకున్న బిడ్డలందరి జీవితాన్ని బలపరిచినైనా విద్య లేని పామరులను వాడుకున్నావు, శాస్త్రులు ఎదుట జ్ఞానులు ఎదుట వారిని నిలబెట్టుకుని నువ్వు వాడుకున్నావు, ఆశ్చర్యముగా వారిని నిలబెట్టుకున్నావు. ఈ సంఘాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు, ఈ పరిచర్యను నిలబెట్టుకున్నావు. ఈ పరిచారకులందరికీ గురువు నీవే నాయన. నీవే బోధకుడుగా నిన్ను నమ్మి పరిచర్య చేస్తున్న ఈ పరిచర్యలను విస్తృతముగా నీవు అభివృద్ధి చేస్తున్నావు. నీకు స్తోత్రం. సేవకుల వలన మాత్రమే కాదు అనేక మంది రక్షింపబడేది. అది మా అందరి బాధ్యత. ఈ రోజు నుంచి మేమందరము నీకు సాక్షులుగా ఉండునట్లుగా, ప్రజలందరి ఎదుట నిన్ను గురించి చెప్పుడు వారుగా ఉండునట్లుగా సహాయము చేయమని నాయనా. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకి ఎంతైతే ఖర్చు పెట్టారో
నా సేవకుడా, నువ్వు ఎవరిని దీవిస్తే వారిని దీవిస్తానన్నా. ఈ క్రిస్మస్ ఆరాధన నిమిత్తం ఎందరైతే కష్టపడినారో నీ పరలోక దీవెన ఆశీర్వాదాలు వారి మీదకి మెండుగా దిగి వచ్చునుగాక. నీ కృపలో ప్రతి ఒక్క పరిచారకురాల్ని దీవించండి. ఈ షమ్మ మినిస్ట్రీస్ని మరి ఆశీర్వదించండి. రాగల రోజులు ఇంకా అనేక ప్రాంతాలలో ఈ సువార్తలు అందునట్లుగా బలముగా మీరు వాడుకోమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి అందరూ మనం ఉన్న స్థలంలోకి వచ్చిందామా? ఒకసారి లేచి నిలబడదాం. అలాగే లేచి నిలబడదాం. నేను ముగించేశాను. నేను ఇక్కడికి ప్రేమతో పిలిచిన దైవజనులు జాన్ వెస్లీ అన్నకి, అదే రీతిగా కిరణ్ అన్నకి, సంఘం అంతటికి వందనాలు. నా ప్రియ కుటుంబీకులైన పెట్టవారికి, నక్కా వారికి, ఇక్కడ కూడా ఉన్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. చాలా అద్భుతమైన సత్యవాక్యాన్ని తెలియజేసిన అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఇక కేక్ కటింగ్ ఆశీర్వాద ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగించబోతుంది. సండే స్కూల్ పిల్లలందరూ వచ్చేసేయండి వేదిక దగ్గరికి. కిరణాన్ని కూడా వచ్చేసేయాలి. సండే స్కూల్ పిల్లలందరూ వచ్చేసేయండి. కృపక్క చిన్న ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం అగ్గిపెట్ట అవసరం, త్వరగా వచ్చేసేయాలి. డి మైనర్. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. దైవజనులు చెప్పిన వర్తమానానికి అనుబంధంగా ఈ కీర్తన పాడుకుంటూ ఒక పల్లవి. మనుష్యుని పాపము నుండి విడిపించేది దేవుడు ఒక్కడే. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని. చప్పట్లు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవేసయ్యా. అందరూ చెప్దామా? నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పబడిన వాక్యం నూరంతలుగా ఫలించినట్లు ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో, ఈ పిల్లలందరికీ అంత మంచి భవిష్యత్తు, క్రిస్మస్ ఆనందం ఇచ్చినట్లు కృపక్క చిన్న ప్రార్థన చేస్తారు ఆశీర్వాద ప్రార్థనతో.
ఈ కార్యక్రమాలు ముగించుకుంటాం. ప్రార్థన. యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ క్రిస్మస్ ఆరాధనలో మీ దాసుని నిలబెట్టుకుని నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా, మనుషునికి ఉన్న పాపం పోవాలంటే అది మీ వల్లే జరుగుతుందని లేఖనాల ద్వారా మరి మాట్లాడారు తండ్రి. ఇంకా పాపమును విడిచిపెట్టకుండా నీ సన్నిధిని వెంబడిస్తున్న వారిని యేసయ్యా మీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరూ పాపం నుంచి విడుదల పొంది ధైర్యంగా మిమ్మల్ని నమ్మి నీ కొరకు సాక్షులుగా నిలిచేటట్లు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. ఇంకా రహస్యంగా భక్తి చేస్తూ అయా సాక్ష్యం ఇవ్వలేని బిడ్డలందరినీ కూడా మీరు సంధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఇంకా రక్షణ పొందకుండా వాయిదాలు వేస్తున్న వారితో ఈ రాత్రి మీరు మాట్లాడారు నాయన. వాళ్ళ హృదయాలను మీరు తెరవండి. మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరించి నీ కొరకు బోధిగంతాల వరకు సాక్షులుగా నిలిచేటట్లు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు నాయన. విత్తబడిన ప్రతి మాట నూరంతలుగా అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యం ఇతని మీద ఆశ్రయింకను బలపరిచి బలంగా వాడుకోండి. అలాగే నాయన క్రిస్మస్ సందర్భంగా నాయన కేక్ ఎంతైతే మధురంగా ఉంటుందో అలాగున ప్రతి ఒక్కరి జీవితము మధురంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. పట్టుకొని జస్ట్ థ్యాంక్ యూ పిల్లలు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఇంతటితో ఈ క్రిస్మస్ ఆరాధన ముగించబడింది. ఎవరైనా భోజనాలు చేయాల్సి ఉంటే